బీజేపీపై ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి మతం తప్ప వేరే ధ్యాసే లేదని ఆయన ఆరోపించారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి హక్కు బీజేపీకి ఎవరిచ్చారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. దేవుళ్లను నమ్మటం వ్యక్తిగత విషయమని పేర్కొన్న ఆయన తాను కూడా దేవుళ్లకు పూజ చేయని రోజున బయటకు రానని వ్యాఖ్యానించారు. మేము కూడా హిందువులమేనని స్పష్టం చేసిన పీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేవుళ్ల పేరుతో ఓట్లు అడగలేదని తెలిపారు. మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచడమే కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మతాన్ని ఆయుధంగా మార్చుకుంటోందని ఆరోపించిన మహేష్ గౌడ్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీజేపీ పార్టీ కులము మతము ఏంటండి? మీకైనా మాకైనా రేపు మన పిల్లల జీవితాలు బాగుపడాలి. బీదవాడి యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపడాలి. ఆ దశగా ఆలోచన లేదు. మోడీ గారు ఏం చెప్పినారు? 2014 ముందు ఆనాడు కూడా కులం పేరుతో మతం పేరుతో ఎన్నికలు గెలిచినారు. కానీ ఏం చెప్పినారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మీ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా 12.5 సంవత్సరాలు దాదాపు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ మూసేసిన ఘనత మోడీ గారిది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అదాని అంబానీకి అమ్మే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది. ఒక్క బీదవాడి స్థితిగతులు మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం. కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు. ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లు అడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది బీజేపీ పార్టీ కులము మతము ఏంటండి? మీకైనా మాకైనా రేపు మన పిల్లల జీవితాలు బాగుపడాలి.